మన మోడీ సారు ప్రధానమంత్రి కుర్సీ ఎక్కి ఏడాదైంది కదా. మరి ఈ ఏడాదిలా సార్ ఏం చేసిండు? సెల్ఫీ ఫోటోలు దిగిండు. ఎక్కిన విమానం దిగకుండా పోయిన దేశం పోకుండా భూమి చుట్టూరా తిరిగొచ్చే కార్యం ముంగటేసుకున్నాడు. డ్రెస్సులు మార్చి జబర్దస్త్ తయారైండు. షిప్పలల్లా షాయలు తాగిండు. డప్పు బాజాలు దంచి కొట్టిండు అని ఆళ్ళు వీళ్ళు అన్నారు కదా. కానీ గయన్ని కాదట. ఏడాదిలో ఏమేం చేసిండో మోడీ సారే చెప్పిండు. ఈనుండ్రి. ఏడాదిలో సార్ ఏమేం చేసినా అని చెప్పిండో వివరంగా చెప్తాము. ఈనుండ్రి. పూగుర్తోళ్ళ అధికారంలోకి రాకున్నా, మోడీ సారు ప్రధానమంత్రి కాకున్నా దేశం ఆగమైపోయేదంట. ఒక్క స్కామ్ కూడా జరగలేదని సార్ అంటున్నాడు. దోపిడీదారాలు పెద్ద పెద్ద దొంగలను సారే ఆగవచ్చిందట. కాకుంటే బయట దేశం పోయిన నల్ల పైసలు మలుపుకరాని ముచ్చట ఎల్లబెట్టలే. 3 దినాలు పోయి మంచి రోజులు వచ్చినాయంట. అది ఎవ్వరికి అనేది ఇంకా తెలియదు. अगर आपने ये सरकार न चुनी होती तो देश का हाल बदला होता, परिवर्तन आया होता। अब हिंदुस्तान के गरीब से गरीब व्यक्ति के पास भी अपना खुद का घर होना चाहिए। ये काम मैंने जिम्मे लिया है भाइयों बहनों। స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అవుతుంది. రైతులు ఇంకా ఎందుకు బాధపడుతున్నారో భూతద్దం పెట్టుకొని దొరకబడతా అని అన్నాడు. తెలుసుకో సారు తెలుసుకో. మొన్ననే రాహుల్ గాంధీ సారు కూడా వచ్చిపోయిండు. కానీ రాజకీయం చేయకుండ్రి సారు. మోడీ సారు ప్రధానమంత్రి కాదంట, దేశానికి సేవకుడంట. కాకుంటే ఎవరికి సేవ చేస్తున్నాడో వివరంగా చెప్తలేడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధురపట్నంలో పెద్ద మీటింగ్ పెట్టి ఏడాది పరీక్షల 100కి 100 మార్కులు వేసుకున్నాడు మోడీ సారు. आपके लिए समय का हर क्षण, शरीर का हर कण, पल पल आपको समर्पित करने का फिर एक बार संकल्प करते हुए